శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 16వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. గురువారం భీమునివారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈరోజు స్వామివారికి ముళ్ళగోరింట పువ్వుతో పూజా కార్యక్రమం నిర్వహించడం విశేషం. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भक्तमासेंद्र गुरु विज्ञप्ति श्री विजयदुर्गा रामलिंगेश्वर पंचमुखांजनेय स्वामी वाరి సన్నిధానంలో ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా 16వ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ఇవాళ పూజాది కార్యక్రమాలు కూడా చాలా జరిగినాయి. ప్రాతకాలం నుంచి కూడా భక్తులు విరివిగా పాల్గొన్నారు. మధ్యాహ్న సమయానికి సుమారుగా 3000 మంది వాళ్ళు దర్శనం చేసుకున్నారు స్వామివారిని. అంతేకాకుండా స్వామివారికి ఇవాళ అత్యంత వైభవంగా ముళ్ళగోరింట పువ్వుతో ప్రత్యేకమైన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ ముళ్ళగోరింట పువ్వుతో కనుక స్వామికి అభిషేక కార్యక్రమం కానీ అర్చనా కార్యక్రమం చేసిన వల్ల ఇంటిలో బంగారు సువర్ణం ఇంటి నిండా కూడా నిలబడుతుంది. అంతేకాకుండా ఈ సువర్ణ పుష్పాలతో సువర్ణ రంగులో ఉంటాయి ఆ పుష్పాలతో కూడా స్వామివారికి అర్చనాది కార్యక్రమం చేయడం వల్ల ఇంటి నిండా బంగారం ఏర్పడుతుందని చెప్పి ఈ పురాణ ఇతిహాసాలను కూడా చెప్పబడినాయి. ఇవాళ స్వామివారికి అత్యంత వైభవంగా ఈ గురువారం నాడు దక్షిణామూర్తి సహిత శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర స్వామి వారికి ఈ యొక్క పుష్పాలతో అర్చనాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా చాలా విశేషంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రతి స్త్రీకి కూడా ఇవాళ బంగారం మీద మోహం, అందువల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ ఈ ముళ్ళగోరింట పూజలు కూడా తీసుకొచ్చి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా సువర్ణ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ పురాణ ఇతిహాసాలు చెప్పడం జరిగింది. మన దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. అంతేకాకుండా పరమేశ్వరానుగ్రహంతో ఈ కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతోంది. అట్లాగే ఆలయ ప్రధాన అర్చకుడుగా చిత్రపాటి వెంకట శాస్త్రి, సహాయకుడుగా నాగమోహన్ పవన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఇటువంటి విశేష కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతోంది. భక్తులు కూడా చాలా విశేషంగా ఆనందదాయకంగా పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తెలిగిస్తున్నారు. రోజుకు ఒక ద్రవ్యంతో అభిషేకం చేయడం చాలా విశేషం. అవన్నీ కూడా వీక్షిస్తూ ఆనందిస్తూ బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి అంతా కూడా ఆనందపడుతున్నారు. ఇటువంటి అనుగ్రహం కలగడం స్వామి యొక్క లీలా వైభవం ఇది. ఆయన అనుగ్రహం లేని మనం ఏ పని కూడా చేయలేం. ఆయన అనుగ్రహంతోనే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాం. అందులో సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. అలాగే రేపటి దినమందు మన దేవాలయంలో శుక్రవారం, అందులో తదియ చాలా విశేషం. విద్య తదియ 2 కలిసి ఉన్నాయి. అటువంటి రోజున స్వామివారికి లీలా వైభవంగా గన్నేరు పూలతో రేపు అర్చన జరుగుతుంది. కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి. ఈ గన్నేరు పూలతో అర్చన చేయడం వల్ల ఎటువంటి కార్యం కూడా సఫలీకృతమైన కూడా గన్నేరు అర్చన చేయడం వల్ల గట్టెక్కుతాయని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయి. అందుకు దాని గురించి ప్రశస్తంగా రేపు తెలుసుకుందాం. భక్తులంతా కూడా రేపంతా దేవాలయం ఇచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొనగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.